ఈరోజు మార్నింగ్ మన టిఫిన్ వచ్చేసి ఎగ్ దోశ అండ్ నార్మల్ దోశ 2 రకాల దోశలను అయితే వేసాను. చూసారా ఇక్కడ పొగలు కక్కుతున్న ఈ దోశ ఎగ్ దోశ. ఈ ఎగ్ దోశ చాలా సింపుల్గా చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఎగ్ దోశ వేసి పన్నీర్ కర్రీతో అయితే తినేస్తున్నాను. మరి ఎంతో టేస్టీగా ఎంతో వేడిగా ఉన్న ఈ దోశను మరి తినకుండా ఉండగలమా? అలాగే ఇది నార్మల్ దోశ. ఈ నార్మల్ దోశలో కూడా నేను పన్నీర్ కర్రీతో అయితే అందిస్తున్నాను. మరి చాలా ఈ 2 రకాల దోశల్ని ఒకే పిండితో ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. అలాగే ముందుగా ఎగ్ దోశ తయారీకి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా నేను నైట్ మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్న మినపరుబ్బులోకి కాస్త రుచికి సరిపడా సాల్ట్ వేసి, అలాగే పిండి అనేది మనకి దోశ వేసుకునే విధంగా రెడీ చేసుకోవాలి. మనకి పిండి చిక్కగా ఉంటే కాస్త వాటర్ వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము దోశకి ఎగ్ కావాలి కదా, ఎగ్ దోశకి ఇప్పుడు మరొక గిన్నెలోకి 2 ఎగ్గులను పగలగొట్టుకుని 2 గుడ్లను పగలగొట్టుకుని దాంట్లో మీరు తినేదానికి కారం పెట్టి నేనైతే 1/2 స్పూను సాల్ట్ 1/2 స్పూన్ కారం వేసి బాగా కొట్టుకున్నాను. ఇప్పుడు గుడ్డు మిశ్రమం కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దోశలకి పెనాన్ని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని పెనం ఎక్కిన తర్వాత తడి క్లాత్తో తుడిచేసి దానిపైన దోశల పిండిని మినప్పిండిని దోశలాగా వేసుకోవాలి. ఇలాగ వేసుకున్న తర్వాత దానిపైన గుడ్డు మిశ్రమాన్ని దానిపైన ఒక లేయర్ లాగా వేయాలి. వేసిన తర్వాత చుట్టూ నూనె వేసుకుని ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడు తిప్పుకోవచ్చు. అలాగే మీరు ఒక సైడు కాల్చుకుంటా అంటే అది మీ ఇష్టము, మీ ఆప్షన్ అది. కొంచెంమంది 2 సైడ్లు కాలితే బాగుంటుందని అనుకుంటారు నాలాగా. మరి కొంచెంమంది ఒక సైడే కాల్చుకుని తింటారు. అది మీ ఇష్టాన్ని బట్టి చేసుకోండి. అలాగే ఇలా అంత మిశ్రమాన్ని ఎన్ని దోశలకి వస్తాయో అన్ని గుడ్డు దోశలకి వేసుకోండి. ఈ ఎగ్ దోశకి నాకైతే ఒక 4 ఎగ్ దోశ అయితే అయినాయి 2 ఎగ్స్కి. ఇలా అన్నీ మొత్తం వేసుకుని ప్లేట్లోకి తీసి వేడివేడిగా ఉన్నప్పుడు మీకు ఇష్టమైన చట్నీతో కానీ లేదా ఇలా పన్నీర్ కర్రీతో కానీ అందించండి. ఇంకా ఈ గుడ్డు అనేది ఇష్టపడని వాళ్ళకి ఇలా అయితే వేసి పెట్టండి. అలాగే గుడ్డు ఇష్టపడే వాళ్ళకి కూడా ఇలా వేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి. వేడివేడిగా ఉన్నప్పుడు పన్నీర్ కర్రీతో అందించండి. చూసారా ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకునే ఎగ్ దోశలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నార్మల్ దోశ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేద్దాం. చూసారా నార్మల్ దోశను కూడా నేను పన్నీర్ కర్రీతో అందిస్తున్నాను. చాలా పల్స్గా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ నార్మల్ దోశని ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా పెనాన్ని తడి క్లాత్ తోటి శుభ్రం చేసుకున్న తర్వాత దోశల మిశ్రమాన్ని ఇలా దోశల పెనం పైన వేసి పల్సగాని దాని చుట్టూ నూనె వేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు మనము ఈ దోశని రెండో సైడ్ కూడా తిప్పి కాల్చుకుందాము. ఇలాగా మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని దోశల్ని ఈజీగా చేసేసుకోవచ్చు. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మనము 2 రకాల దోశల్ని కూడా చేసి పిల్లలకి పెద్దలకి అందించవచ్చు. మన ఇంటిల్లి 10 కూడా తినచ్చు. బయట ఇద్దరు తినే డబ్బులకి ఇంట్లోని అందరూ ఇంటిల్లి 10 తినచ్చు. మరి కాస్త శ్రమ అనుకోకుండా మనం ఈజీగా నైట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఈ దోశల మిశ్రమాన్ని మార్నింగ్ అప్పుడు ఈజీగా ఇలా దోశలు వేసి అందించవచ్చు. మరి చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ 2 రకాల దోశలను అయితే ఇప్పుడు మనము రెడీ చేసుకున్నాం కదా. చూడండి ఇలాగా మీకు ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలని 5 మినిట్స్లోనే చేసుకోవచ్చు. అంతేనండి, 2 రకాల దోశలు అయితే రెడీ అయిపోయినాయి. ఎంతో టేస్టీగా ఉండే ఈ 2 రకాల దోశలని మీకు ఇష్టమైన చట్నీతో కానీ ఇలా కర్రీతో కానీ అందించండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ని మాకు అందించండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా మరి.